ఆప్కి అదాలత్లో సూపర్ స్టార్ సన్నీ దేఓల్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ, ఆయన ఒక ఇర్రెస్పాన్సిబుల్ మ్యాన్. సన్నీ, ఈ ఆరోపణ పాకిస్తాన్ ప్రజల నుంచి వచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే సినిమాల్లో మమ్మల్ని చాలా వీక్గా చూపిస్తున్నారని. ఒక వ్యక్తి ఏమన్నారంటే, ఆర్మీ విషయాన్ని పక్కన పెట్టండి, సన్నీ దేఓల్ గారు నా ముందుకొస్తే నా చేతికి ఎంత పవర్ ఉందో చూపిస్తానన్నారు. ఇలా చాలా స్టేట్మెంట్స్ ఉన్నాయి. నేను ఒక యాక్టర్ని, ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సినిమా తీసేది ఒక ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. మనం దాన్నంత పర్సనల్గా తీసుకోకుండా ఉంటేనే మంచిది. తర్వాత ఎవరైనా నాతో తలపడాలనుకుంటే నిక్షేపంగా రావచ్చు. ఇంకో పాకిస్తానీ ఇలా అన్నారు, అదేంటంటే ఇన్షా అల్లా సన్నీ దేఓల్ పాకిస్తాన్కి వచ్చేటప్పుడు ఆర్మీ ఆయనకి జవాబు చెప్తుంది. ఆయన సినిమాలు తీసుకోవచ్చు, కానీ నిజానికి ఏమీ చేయలేరన్నారు. రియల్గా నేను ఒక సోల్జర్ని కాదు, నేను ఒక యాక్టర్నని తరచూ చెప్తుంటాను. ఒక సోల్జర్ అనేవాడు పరాయి దేశాలకు ఎందుకు వెళ్తుంటాడు? ఎక్కడైనా సమస్యలు, పొలిటికల్ ఇష్యూస్ తలెత్తితేనే కదా. ఇండియా లెవెల్లో ఏదైనా పెద్ద సమస్య వస్తేనే వెళ్తాడు. అంతేకాకుండా ఒక సోల్జర్ ఇంకో సోల్జర్తో పోరాడాలని ఎప్పటికీ కోరుకోడు. కానీ మనం దేశం కోసం ఇవన్నీ చేయాల్సి వస్తోంది. ఎవరు ఎవరి ప్రాణాలు తీయాలని కోరుకోరు. కానీ పాకిస్తాన్లో కొంతమంది ఇలానూ ఉన్నారు, అలాగే కొంతమంది అడ్మైరర్స్ కూడా ఉన్నారు. మీకు ఒకరు ఏమని రాశారంటే, సన్నీ దేఓల్ గారిని పాకిస్తాన్కి పిలవండి, పాల్ లైన్లో నిలబెట్టండి, 200 రూపాయలకి 1 కిలో పిండి కొనమని చెప్పండి, కిలో అన్నర పంచదార ఇవ్వండి, నీళ్లు కరెంటు ఏమి ఇవ్వకండి, ఆయనే పారిపోతారన్నారు. చూడండి, మనం ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నాం. నేను అక్కడ ఉన్న ప్రజలందరికీ ఈ విషయం చెప్పదలుచుకున్నాను. ఎంతో ప్రేమ చూపిస్తున్నారు. నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి మనసులో ద్వేషం అనేదే ఉండదు. కానీ కొన్ని చేదు అనుభవాలున్నాయి, అందువల్లే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ప్రజలందరూ ఒకటే. ఇక్కడి నుంచి కొందరు అక్కడికి వెళ్ళినందువల్లే ఈ గొడవలు. మనమంతా ఒక్కటే. అనవసరంగా ఇటువంటి గొడవలు జరుగుతున్నాయి. ఇవన్నీ జరగకూడదు. పోరుకు వెళ్లే ప్రతి ఒక్కడూ ఒక తండ్రికి కొడుకు, ఒకరికి భర్త, ఒక వ్యక్తికి అన్నయ్య. అతనికి కుటుంబం ఉంటుంది. అతన్ని కోల్పోవాలని ఎవరూ కోరుకోరు. ఇక్కడున్నవాళ్లు గొప్పవారు కాదు, అక్కడున్నవాళ్లు గొప్పవారు కాదు. ఎవరికి వారే సరిసమానం. నేనెప్పుడూ ఇదే చెప్పాలనుకుంటాను. అందరూ ఒక్క విషయం తెలుసుకోండి, మనం బ్రతకడం కోసమే పోరాడుతున్నాం, చావడం కోసం కాదు. ఒకరినొకరం కలుసుకుంటామో లేదో తెలీదు. అందువల్ల గొడవ పడకుండా ఉంటేనే మంచిది. సంతోషంగా ఉండాలి, అదే జీవితం. కానీ మీరు ఏమంటున్నారంటే ఇదంతా కూడా రాజకీయం అంటున్నారు. ఆ రాజకీయాల్లో మీరు కూడా ఒకప్పుడు ఉన్నారు కదా, అంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నారు కదా. కానీ మీరు ఎప్పుడు పార్లమెంట్కి వెళ్ళలేదు. మీ రికార్డ్ని నేను చెప్పనా? అవును, రికార్డు సరిగ్గా లేవు. నేను ఒక ప్రశ్న కూడా దాని గురించి అడగలేదు. 3 సంవత్సరాల్లో 19 సార్లే వెళ్ళారు. 2021 వింటర్ సీజన్లో ఒక్కసారి కూడా వెళ్ళలేదు. 2024 వింటర్ సెషన్లో వెళ్ళలేదు. 2023 మాన్సూన్ సెషన్లో కూడా వెళ్ళలేదు. అటెండెన్స్ 0. ఈ విషయంలో నా అటెండెన్స్ బాగా లో. నేను ఈ విషయం చాలా మంచిదని కూడా చెప్పను. కానీ నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత చూస్తే నాకు ఏమనిపించిందంటే ఇది నా లోకం కాదు అని. నేను నా కాన్స్టిట్యుయెన్సీ కోసం ఏం చేయడానికన్నా సిద్ధంగానే ఉండేవాణ్ణి. ఇప్పటికీ చేస్తున్నాను, చేస్తూనే ఉంటాను. అందుకోసం నేను అక్కడికి వెళ్తున్నానో లేదో కానీ చేస్తాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్తే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి. సెక్యూరిటీ సమస్య ఉంటుంది. ఆ టైంలోనే కోవిడ్ కూడా వచ్చింది, సమస్యలు వచ్చాయి. యాజ్ బీయింగ్ ఏ యాక్టర్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా అక్కడ జనం గుమిగూడుతూ ఉండేవారు. ఆ తర్వాత నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అది నా షార్ట్ కమింగ్. తర్వాత నేను ఒక యాక్టర్ని కావడం వల్ల ఆబ్వియస్లీ వేలు చాపేస్తూ ఉంటాను. ఇలా ఎన్నో గొడవలుంటాయి. సో నాకు నమ్మకం ఉంది. నేను ఇప్పుడు తీసుకురాలేదు, కానీ మేము చేసిన ఎన్నో పనుల లిస్ట్ నా దగ్గరుంది. ఎన్నో పనులు చేశాను. నేను మిగిలిన వాళ్ళలా కానే కాదు. చేసే పనుల గురించి బయటకు చెప్పుకుంటూ ఉండను. చేయడం అనేది నా బాధ్యత. వాటిని చేస్తూనే ఉన్నాను, చేస్తూనే ఉంటాను. సో యాజ్ పాలిటిక్స్ ఆబ్వియస్లీ ఇది నా ప్రొఫెషన్. నేనిక్కడ ఫిట్ కానే కాదు. బికాస్ 2024 ఎలక్షన్లో మీరు పోటీ పడబోతున్నారా లేదా? నో, ఇకపైన నేను ఖచ్చితంగా పోటీ చేయబోవడం లేదు. నేను చేయవలసింది ఏమిటంటే నేను ఒక పోటీ పడమని యాక్టర్ని. చెప్తారు.
మోడీ గారు తప్పకుండా నా పరిస్థితి అర్థం చేసుకుంటారు. ఈ అబ్బాయి చెప్పింది కరెక్టే. యాజ్ ఏ యాక్టర్ ఈ అబ్బాయి చేయవలసింది చాలా ఉంది. ఇతను సినిమాలకే పనికొస్తాడు. ప్రజలు కూడా ఇదే కోరుకుంటున్నారు, అభిమానులు కూడా ఇదే కోరుకుంటున్నారు. నేను వాళ్ళకి మంచి సినిమాలు ఇవ్వాలి అని. మనకేమొచ్చో ఆ పని చేస్తేనే పురోగతి ఉంటుంది. మీరు ఇక్కడ ఎంతో మంది యూత్ ఉన్నారు. నేను మంచి ఫిల్మ్స్ ఇచ్చానంటే దే విల్ గెట్ మోటివేటెడ్ అండ్ దే థింక్ పాజిటివ్ అండ్ ఐ థింక్ దే షుడ్ ఆల్వేస్ బీ పాజిటివ్ అండ్ వీ షుడ్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్. సనీ, వినోద్ ఖన్నా గారు కూడా పంజాబ్ నుంచి మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఆయన మంత్రిగా ఉన్నారు, చాలా పనులు చేశారు. కానీ ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి కంప్లైంట్ చెప్పలేదు. చూడండి, ఆయన ట్రాక్ని చూస్ చేసుకున్నారు. ఆయన పాలిటిక్స్లోనే ఉండాలని కోరుకుంటున్నారు. నేనెప్పుడూ ఆ విధంగా కోరుకోలేదు. ఒకసారి నన్నొచ్చి కలవమన్నారు. సో అందుకే నేను వెళ్ళాను. నాన్నగారు కూడా అప్పుడు నన్ను వెళ్ళమని చెప్పారు. మా నాన్నగారు నీకు సాధ్యం కాదన్నారు. నేను ఇందులో ఏముంది డాడీ అన్నాను. ఆ తర్వాత వచ్చాక అర్థమైంది ఖచ్చితంగా ఇది మనకి అంతు చిక్కని ఓ సముద్రం అని. పాలిటిక్స్లో ఉండాలనుకున్న వాళ్ళు తమ జీవితాల్ని పూర్తిగా వాటికి అంకితం చెయ్యాలి. దీన్ని ఒక ప్యాషన్గా తీసుకున్న వాళ్ళకు మాత్రమే ఇది. నాకిది సూట్ అవ్వలేదు. నేను పాలిటిక్స్కి సరైన వ్యక్తిని కాను. ఐల్ బీ ఏబుల్ టు యాక్చువల్గా నేను ఒక యాక్టర్ని, తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను, ప్రొడ్యూసర్ అయ్యాను. ఆ తర్వాత అన్నింటినీ వదిలేశాను. నేను కేవలం ఒక యాక్టర్ని మాత్రమే. మీరు చెప్పింది కరెక్టే, మీరు ఒక ప్రొడ్యూసర్ అయి ఉండకూడదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ అయిన తర్వాత మీరు తీసుకున్న లోన్కి బదులుగా మీ ఆఫీస్ వేలం పాటలోకి వచ్చేసింది. చూడండి, బిజినెస్లో ఇలాంటి విషయాలు తప్పవు. బిజినెస్లో ఎప్పటికైనా ఒక షార్ట్ కమింగ్ అనేది ఉంటుంది. కథని విన్న తర్వాతే ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఆ తర్వాత మంచి ప్రాఫిట్స్ రాలేదంటే ఆస్తులు అమ్ముకుని సెటిల్ చేయాల్సి ఉంటుంది. ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. నాకు అలా ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఇదే జరుగుతూ ఉంది. సో ఎప్పుడు మేము ఏం స్టార్ట్ చేసినా స్టాండ్ బైగా కొన్ని ప్రాపర్టీస్ మాకుంటాయి. ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మేము వాటిని డైల్యూట్ చేసేస్తూ ఉంటాం. అంతా సెటిల్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. తర్వాత డబ్బు మనం కష్టపడి సంపాదించింది, మా నాన్న కష్టపడి సరే, ఈ సంపాదించారు. విషయం అందరికీ అర్థమైంది. 56 కోట్లు అప్పు తీసుకున్నారు, తాకట్టు పెట్టారు, దాన్ని తీర్చలేకపోయారు, బ్యాంక్ నోటీస్ని పబ్లిష్ చేశారు. కానీ 24 అవర్స్లో ఆ నోటీస్ని ఎలా వెనక్కి తీసుకున్నారు? యాక్చువల్గా అదొక పెద్ద టెక్నికల్ ప్రాబ్లం. అదొక జెన్యూన్ ప్రాబ్లం. బికాస్ అప్పుడు నేను యాక్చువల్గా గదర్ కోసం ప్రమోషన్స్కి వెళుతున్న టైం. నేను వాళ్ళకి లెటర్ కూడా పంపాను. 17th and 19th 2 సార్లు వాళ్ళకి నేను లెటర్స్ పంపాను. 24th or 25th వచ్చి నేను అన్నిటినీ సార్ట్అవుట్ చేస్తాను అని. ఏమైందో తెలీదు. వాళ్ళు ఏం చెప్పను, వాళ్ళు మార్చి మార్చి మాట్లాడతారు. ఎవరు చేశారో ఎందుకు చేశారో, కానీ ఇలా చేసి ఉండకూడదు. వాళ్ళు డబ్బు అడగడం న్యాయమే, కానీ నేను 2 సార్లు లెటర్స్ పంపిన తర్వాత కూడా మళ్ళీ వచ్చి అడుగుతున్నారంటే ఇప్పుడు మీరు చాలా తప్పే కదా. సంపాదించారుగా, తిరిగి ఇచ్చేస్తారా? నేను వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళ డబ్బు మనకెందుకు? ఎదుటివారి డబ్బు కోసం నేను ఎప్పటికీ ఆశపడను. మా నాన్నగారు నాకు నేర్పించిన విషయం అది. నేను పోగొట్టుకున్న దాన్ని ఖచ్చితంగా సంపాదిస్తాను. నాకు నమ్మకం ఉంది. కానీ ఇక మీద మీరు సినిమా ప్రొడ్యూస్ చేయరు. డెఫినెట్గా నేను ఇంకెప్పుడు ఫిలిం ప్రొడ్యూస్ చేయను. ఎందుకంటే నేనందుకు పనికి రాను. విషయం ఏమిటంటే, నేను క్రియేటివ్ అయిన వ్యక్తిని. దేనికి ఎంత ఖర్చు అవుతుందో అస్సలు ఆలోచించను. తర్వాత నేను ఎవరికి ఏం రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నానో వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ ఎందుకు సరిగ్గా చేయలేకపోతున్నారో నాకు తెలీదు. తర్వాత మేము పెద్ద క్రియేటివ్ పర్సన్స్, అందువల్ల బిజినెస్లో పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అది మా వల్ల కాదు. అందుకే మాకు ఇన్నప్పులు అయ్యాయి. తెలుసుంటే ఇన్నప్పులు అయ్యేవి కావు. కొంచెం ఆలోచించుకున్నాను. అందుకే డిసైడ్ చేసుకుని ఇక వద్దని నిర్ణయించుకున్నాను. ఇక నుంచి ఓన్లీ యాక్టింగ్, నో ప్రొడక్షన్, నో డైరెక్షన్, ఓన్లీ యాక్టింగ్. దట్స్ ఐ థింక్ వాట్ యు ఆల్ వాంట్. ఒప్పుకుంటారా? మీలో ఎవరైనా ప్రశ్న అడగచ్చు. ఆఖరి ప్రశ్న. మీ మూవీస్ అంతా చాలా హిట్ అవుతుంది, కానీ ఇంతవరకు మీకు అవార్డు ఏది దొరకలేదు, ఎందుకని? లేదు, నాకు ఒక అవార్డు వచ్చింది. తక్కువ. అవును. నాకు ఒక ఫిలింకి వచ్చింది. ఇనిషియలీ గాయల్ సినిమాకి వచ్చింది. తర్వాత దామిని సినిమాకి కూడా వచ్చింది. ఆ తర్వాత నాకు అవార్డ్స్ ఏం రాలేదు. ఆ తర్వాత నాకు 2 అవార్డ్స్ ఇచ్చారు. అవి ఎందుకు ఇచ్చారో కూడా నాకు తెలీదు. అవార్డ్స్ రావడం మంచిదేననుకోండి. తర్వాత కూడా నాకు వస్తాయనుకున్నాను, కానీ ఏమీ రాలేదు. ఒక్క అవార్డు కూడా రాలేదు. ఈ ప్రశ్న ఎందుకు వచ్చిందంటే, ఎప్పుడైనా అవార్డ్స్ ఫంక్షన్స్ వచ్చినప్పుడు అందులో మీరు స్టేజ్ మీద డాన్స్ ఆడటం చూడలేకపోతున్నాం. చూడండి, నేను ఈ విషయం క్రిటిసైజ్ చేయడం లేదు. ముఖ్యంగా మనం అవార్డ్స్ని క్రిటిసైజ్ చేయకూడదు. అసలు వాటి గురించి మాట్లాడకూడదు తప్పుగా. బట్
ఇప్పుడు వాటి ప్రాముఖ్యత అలా లేదు. ఎవరికైనా ఎప్పుడైనా ఎలాగైనా అవార్డ్స్ వస్తూ ఉంటాయి. ఐ మీన్ దాని టేస్ట్ అనేది ఉంది కదా, దాన్ని ఆస్వాదించి ఎప్పుడైనా నాకు అవార్డు వచ్చిందని చెప్పొచ్చు. మీకే ఒకరోజు తెలుస్తుంది అది ఎందుకు వచ్చిందని. ఎందుకంటే బికాస్ ఆల్ ఆఫ్ యువర్ జాబ్, మీ జాబ్ అది మీకు వచ్చేలా చేసింది. ప్రజలు దానివల్ల ఎంతో సంతోషిస్తున్నారు, దాన్ని ఎంతో సనీ, ఎంతో ఎంజాయ్ పెద్ద చేస్తున్నారు. అవార్డు కన్నా ప్రజల ఆదరణ మీకు లభించింది. జనమే నాకు ఎంతో పెద్ద అవార్డు. అంతకంటే మంచి అవార్డు ప్రపంచంలో ఇంకేదీ ఉండదు. అందుకే నేను వీళ్లకు నచ్చిన సినిమాలే తీస్తున్నాను. నేను మీలాంటి ఒక కామన్ మ్యాన్నే, కాకపోతే నేను మీకు నచ్చిన సినిమాలు తీసే ఒక కామన్ మ్యాన్ని. నేను మీతోనే ఉండాలనుకుంటున్నాను. అందుకే నేనెప్పుడూ నా సినిమాలు మీకు నచ్చే విధంగా ఉండడానికే ప్రయత్నిస్తూ ఉంటాను. మనకు రియాలిటీ వద్దు, ఎందుకంటే యాక్చువల్గా జీవితంలో రియాలిటీ ఉంది. దానివల్ల తలనొప్పి వస్తుంది. అన్నిటినీ మర్చిపోవడం కోసం మనం థియేటర్కి వెళ్తున్నాం. 2-3 గంటలంతా ఎంజాయ్ చేయడం కోసం వెళ్తున్నాం. సినిమాని నేనెప్పుడూ ఈ దృష్టితోనే చూస్తూ ఉంటాను. కానీ క్రిటిక్స్ గురించి చెప్పాలంటే నేను వాళ్ల కోసం సినిమాలు తీయడం లేదు, నేను జనం కోసమే సినిమాలు తీస్తున్నాను. క్రిటిక్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవచ్చు, దానివల్ల మనకేమిటి సమస్య? ఎందుకంటే వాళ్ళు ఒక సినిమాని ఎప్పుడూ సినిమాలానే చూడరు. ఎవరి దగ్గరికైనా వెళ్ళి అడ్వైస్ అడిగామంటే వాళ్ళు కావలసిన అడ్వైస్ ఎవరు, ఇంకేదో చెప్పాలని చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఇదే జరుగుతుంది.